రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ ఆగడాలు ఆగడం లేదు. హైడ్రా పేరుతోటి ఇంకా కూల్చే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్లు అంటే రేవంత్ రెడ్డి ల్యాండ్ మీద కన్నేసిండు, ఆ యొక్క భూములు అమ్మేసే కార్యక్రమాలు చేసిండు, బిల్డర్లను బెదిరించుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు అన్నదమ్ములు వసూలు చేసే కార్యక్రమాల గురించి మనం ఆ హైడ్రా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వరంగల్ ఆ భద్రకాళి టెంపుల్ దగ్గర చుట్టుపక్కల ఉన్న అక్కడ చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొట్టులని కూల్చే కార్యక్రమాలు మరి ఇంత ఘోరం కదా. మధ్యవర్తి కుటుంబాలపైన నిరుపేదలకు ఏ ఆధారం లేకుండా, ఏ జీవనాధారం లేకుండా వాళ్ళేదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టుగానే అక్కడ చిరు వ్యాపారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ చిరు వ్యాపారులంతా బీఆర్ఎస్ వాళ్ళు, ఆ బీఆర్ఎస్ వాళ్ళ షాపులు అవి అనుకుంటూ మొత్తం కూల్చేయండి అనుకుంటూ ఈ నాయని రాజేందర్ రెడ్డి పగబెట్టి మరి బుల్డోజర్ని అడగ పంపిస్తే అవన్నీ ఆ ఉన్న షాపుల్ని మొత్తం కూల్చేసే కార్యక్రమాలు చేశారు. మళ్ళీ వాళ్ళు షాపులు వేసుకున్న వాళ్ళు కోట్లలో ఉన్నోళ్ళ, పడగలెత్తిన వాళ్ళ, లేకుంటే రోజుకు 1,00,000 సంపాదించేటోళ్ళ కాదు, రోజుకి 100 రూపాయలు వస్తే పూట గడవని జీవితాలవి. ఆ జీవితాలపైన నాయని రాజేందర్ రెడ్డి మరీ కర్కోటకంగా వ్యవహరించి వారిపైన జేసీబీలు పంపించి ఇట్లాంటి కూల్చే కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే దీనిపైన నింద ఏ విధంగా వేసిండు, ఇది పబ్లిక్లోకి రాకుండా, మీడియా వ్యవస్థ నుండి బయటికి రాకుండా ఏం చేయాలో ఆయన ఆ విధంగా ప్లాన్ వేసుకుంటూ వచ్చిండు. మేము కూల్చింది చిరు వ్యాపారుల షాపులు కాదు, మేము కూల్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క షాపులు అనుకుంటూ కూల్చాలి. ఇది ఎక్కడ రూల్ ఉందా? మరి రాజ్యాంగంలో రాసుందా? ఏ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళే షాపులు పెట్టుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళే కిరాణా షాపులు పెట్టుకోవాలని ఎక్కడ రాసుందా? రాజ్యాంగంలో రాసుందా? పోలీస్ చట్టాలు రాసుందా? లేకుంటే ఆ ఎమ్మెల్యేగా మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ పత్రాల్లో గిట్లా ఏమైనా ఉన్నాయా? ఏది లేదు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళ షాపు కాదు ఇది, బీఆర్ఎస్ వాళ్ళ షాపు, ఇది వినయ్ భాస్కర్ మనిషి యొక్క షాపు అనుకుంటూ నిన్న కూల్చారట. మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు, అది తీసేయండివా, అది తీసేయండి, అది బీఆర్ఎస్ వాళ్ళది అనుకుంటూ ఇటువంటి జులుములు. అంటే ఈ ప్రభుత్వం ఎంత అధికారం మదంతో ముందుకు పోతుందంటే, ఎంత అహంకారంతో ముందుకు పోతుందంటే, అధికారాన్ని చూసుకుంటే వాళ్ళ యొక్క వైఖరి ఏ విధంగా ఉందంటే, ఇక మనం ఎల్లకాలం మనమే రాజులుగా ఉండిపోతాం, ఎల్లకాలం ఎమ్మెల్యేలు మనమే, ఎల్లకాలం అంతా మనమే అనుకుంటుగా మాట్లాడుతూ ఉన్నారు మిత్రులారా. నేను చెప్తున్నాగా, ఈరోజు 500 ఉన్నా కూడా ఒక పూట గడవని పరిస్థితిలో ఉన్న రోజుల్లో ఈ షాపులు కూల్చాల్సిన అవసరమా? సరే కూల్చకుంటే సరే, నీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నచ్చలేదు అనుకో, నచ్చలేదు అనుకుంటే మీరు షాపులు చేయాలని ఒకటి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళకు ఖాళీ చేయమని చెప్పాలి. ఏమి చెప్పకుండా సీదా బుల్డోజర్ వేసుకొని రావడానికి ఏమైనా మీరు గిట్ల షాపులు పెట్టించిర్రా, మీరు గిట్ల వాళ్ళకి ఈఎంఐలు గిట్ల కట్టించిర్రా, లేకుంటే మీరు గిట్ల గిరాకులు చేపించే కార్యక్రమాలు చేస్తున్నారా? ఆ భద్రకాళి సాక్షిగా అక్కడ డెవలప్మెంట్ పేరుతోటి 100 కోట్ల రూపాయలు స్వయంగా మింగిర్రు వీళ్ళు. 100 కోట్ల రూపాయలు ఇదే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయలు మింగిర్రు. మనం మింగింది నాయని రాజేందర్ రెడ్డా లేకుండా అక్కడ ఉన్న మేయరా? అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఎక్కడ పూడికలు అక్కడే ఉన్నాయి. అక్కడ దేవస్థానం దగ్గర చూసుకుంటే ఏ అభివృద్ధి భక్తులకు ఇబ్బంది కలిగేటట్టే ఉంది. అక్కడ ఎక్కడ కూడా మంచి కార్యక్రమాలు ఎక్కడ చేసి లేదు. అక్కడ ఎస్టిమేషన్లు చూసుకుంటేమో కోట్లలో ఉన్నాయి, అక్కడ అభివృద్ధి చూసుకునేమో పావులకు కూడా పనికిరాని వ్యవహారాలు మొత్తము. అయితే ఒక్కసారి ఈ విజువల్ చూసుకునే ప్రయత్నం చేయండి, వీళ్ళ యొక్క కథల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాయని రాజేందర్ రెడ్డి అసలు మామూలుడు కాదు, చూద్దాం ఒకసారి. ఇక చూడండి మీరే, ఇక్కడ మహిళను చూసుకోండి మిత్రులారా, ఆమె మెడలో పసుపు తాడు మాత్రమే ఉంది. ఇప్పుడు అక్కడ నాయని రాజేందర్ రెడ్డి ఏమని చెప్పి ఉంచాడంటే, ఇప్పుడు తెలంగాణలో కూడా కొంచెం వైరల్ అవుతుంది ఆ వీడియో కొంచెం ఏమని, మేము కూల్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ షాపులు మాత్రమే, అందులో మద్యాలు అమ్ముకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని నాయని రాజేందర్ రెడ్డి యొక్క అనుచరులు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి తగిన మనుషులు కూడా వీడియోలు కూడా చేశారు. నిజానికి అక్కడ నాయని రాజేందర్ రెడ్డి గారికి కొంచెమైన భగవంతుడు సిగ్గు గిట్ల ప్రసాదించుంటే బాగుండి అనిపించింది నాకైతే కొంచెమైనా. ఇక్కడ మరి మీరు ఫోటోలు తీసి టెంపుల్ ముందు మద్యాన్ని అమ్ముతున్నారు, మద్యాన్ని సేవిస్తున్నారంటే ఆధారాలు లేకుండా మీరు ఎట్లా మాట్లాడతారు? ఆధారాలు ఉండాలి కదా. మరి ఖాళీ చేయడం చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. దేవస్థానం ముందు మీరు మద్యం ఎట్లా అమ్ముతారని ఆ విషయాన్ని బయట పెట్టాలి. ఆ విషయాలు ఏం బయట పెట్టకుండా ఆ మహిళను చూడండి, నిరుపేద జీవితం నుంచి వచ్చి ఏదో కొద్ది పని చేసుకుని వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి మనుషులు మాట్లాడింది ఏంది, ఆ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడింది ఏంది? మొత్తం కోట్లకు పరుగులెత్తిర్రు, దేవస్థానం ముందు మొత్తం మద్యాన్ని అమ్ముతున్నారు అనుకుంటూ ఈ దుష్ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇండ్లను కూల్చేసే కార్యక్రమాలు చేసి ఇంత కనికరం లేకుండా మనిషి ఉన్నాడంటే విచిత్రంగా ఉంది కదా. మరి అక్కడ కూల్చిన అక్కడ వినయ్ భాస్కర్ గారు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే అయిన వినయ్ భాస్కర్ గారు రావడం జరిగింది. అక్కడ అదే ప్రజల్ని పట్టించుకునే కార్యక్రమాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాగో ఒక్కరికి ఇండ్లు కట్టించడం చేత కాదు, ఒక్కటి కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేత కాదు, కానీ ఇండ్లు కూల్చడం మాత్రం చేతనవుతుంది వీళ్ళకు.
సంవత్సరం కానీ మా మామూలు మళ్ళీ ప్రాణాలు పడగొట్టాను. పాము కలిసి మాకు మన్నులు కొట్టి కళ్ళు పోయి గుళ్ళో పోయి మా పిల్లలు మేము అందరం మొత్తం ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఏం కాదు గుర్తాలు. ఇప్పుడు చేయి గుర్తాలు వచ్చి మమ్మల్ని ఎందుకు తగ్గుతాను? అక్కడ నాయని రాజేందర్ రెడ్డి గెలిచిన మరి పాపానికి అని చెప్పాలో లేకుంటే దురదృష్టానికి అని చెప్పాలో ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచేయడం శని లెక్క దాపురించి కాంగ్రెస్ పార్టీకి మొత్తం చుట్టుపక్కల ఎడు చూసుకున్నా కూడా శని లెక్క దాపురించుకుంది. అయితే అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, మా తాతల కాలం నుంచి ఇక్కడే షాప్ వేసుకొని ఉన్నాం, మాకు ఏదైనా ఆస్తి మిగిలి ఉందా అంటే అది కొట్టు మాత్రమే, మేము ఎటువంటి తప్పుకు పాల్పడలేదు. వినయ్ భాస్కర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనుషులు అనుకుంటూ కూలగొట్టిరు అనుకుంటూ చెప్తా ఉన్నారు. ఎంత ఘోరం తెలుసా? ప్రజలను హింసించుడే కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల షాపులు పెట్టుకున్నారు. ఇటువంటి నిందారోపణలు అక్కడ నిరుపేదల జీవితాలపైన ఉక్కుపాదం మోపడం ఇది కరెక్ట్ కాదు. నల్లాలు రావట్లేదట. అదే పశ్చిమ వరంగల్లో చూసుకుంటే నల్లాలు రావట్లేదు, ఆ యొక్క నాలా ప్రక్షాళన కరెక్ట్గా లేదు, ఆ యొక్క టెంపుల్ అభివృద్ధి అనేది కరెక్ట్గా లేదు. అక్కడ బస్టాండ్ కూడా ఏ విధంగా ఉందండి? బస్టాండ్ అక్కడ వరంగల్ బస్టాండ్ ఒక చెరువు లెక్క ఉంది, అందులో చేపలు పెంచుకునేటట్టుగా ఉంది. అక్కడ ఇప్పటిదాకా డెవలప్మెంట్ లేదు. మాటలు చూసుకుంటేనే కోటలు దాటుతాయి. ఈరోజు నిరుపేదలను హింసించాల్సిన అవసరమే వచ్చింది. మరి కూల్చిన కాడికైనా నాయని రాజేందర్ రెడ్డి గారు కొంచెం తెలుసుకోవాలి కదా. నిరుపేదలు వాళ్ళపైన మీరు ఎట్లా బుల్డోజర్ జలాయిస్తారు? అంతో కొంత ఆర్థికంగా కానీ లేకుంటే మనోధైర్యంగా కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన వినయ్ భాస్కర్కి వెళ్ళి అక్కడ పరామర్శిస్తుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, తాతల కాలం నుంచి ఉంటున్నాం, మా పైన ఇట్లా ఈ వైఖరి కరెక్ట్ కాదనుకుంటూ వాళ్ళు బాధపడతా ఉన్నారు. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది పవర్ఫుల్ అస్త్రం అని చెప్పుకోవాలి. ఇది వరంగల్లో జరిగిన అన్యాయాల పరంగా కావచ్చు, రాష్ట్రంలో జరిగిన అన్యాయాల పరంగా కావచ్చు, గ్యారెంటీల పరంగా కావచ్చు, బుల్డోజర్లతోటి షాపులు కూల్చే కార్యక్రమాలు కావచ్చు, చిరు వ్యాపారంలోని ఆ యొక్క జీవితాలలో మన్ను జల్లిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉక్కుపాదం మోపే ఏకైక అస్త్రం ఈరోజు ఆ ఎన్నికలు అయితే రాబోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం చేయాల్సిన పని ఏదంటే కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ ఏ ఒక్కరికి కూడా ఓటేయాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు చేస్తున్న అరాచకాల గురించి మీరు చూడండి. ఈరోజు నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, ఏనాడైనా వరంగల్లో ఉండి 6 గ్యారెంటీల గురించి కానీ, మహిళలకు 25,000 విషయంలో కానీ, లేకుంటే నిరుద్యోగులకు 4,000 కానీ, లేకుంటే ఉద్యోగాలు కానీ, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాను అదే పేరు కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, లేకుంటే పూడికల పరంగా కావచ్చు, దేవస్థానాల అభివృద్ధి కార్యక్రమాల పరంగా కావచ్చు, ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏమి డెవలప్మెంట్ గురించి కానీ ఏ మాటల గురించి కానీ చక్కగా లేదు. అక్కడ బీఆర్ఎస్ హయాంలో అదే వినయ్ భాస్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడిచిన కొన్ని రోడ్ల అభివృద్ధులు, కొన్ని ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకుంటే ఆ టెంపుల్ వ్యవస్థ కానీ, వీటన్నిటిలో పరంగా చూసుకుంటే అంత కొంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో జరిగిన అభివృద్ధులే ఉన్నాయి తప్ప అక్కడ ఏ చోట కూడా ఏ మూలన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న అదే నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి యొక్క హయాంలో కావచ్చు, ఈరోజు తట్టేడు మట్టి కూడా పోయలే. ఉన్న గుంత కాడ ఇంకా మట్టి తీసి వాళ్ళు పక్కన పోసి పెద్ద గుంత చేసిర్రు తప్ప ఆ గుంతలో తట్టెడు మట్టి కూడా పోయలే ఇప్పటివరకు. అందుకనే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని ఎదిరించడానికి, కాంగ్రెస్ పార్టీని కుప్పగూల కొట్టడానికి ఏకైక మిగిలిన అస్త్రం ఒక్కటే. మొన్న మీరు ఏ రోజైతే వరంగల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఘన మెజారిటీ సాధించడం జరిగిందో సర్పంచులలో, అదేవిధంగా ఈరోజు గుర్తులతోటి రకరకాలుగా సింబల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఒక్క పార్టీని తప్ప, కాంగ్రెస్ పార్టీకి తప్ప మీరు ఏ పార్టీకైనా ఓటేసి గెలిపియండి. కాంగ్రెస్ పార్టీకి భయమేందో చూపెట్టాలా, ఓటమి రుచేందో చూపెట్టాలా. ఈరోజు గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ అహంకారం రోజు రోజుకు పెరుగుకుంటూ పోతుంది. చేసుడు ఏం లేదు, చేసే దమ్ము లేక, చేసే సత్తా లేక, చేసే ఆ యొక్క మాటలకు తప్ప చేతలకు పనికిరాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఇక నాయని రాజేందర్ రెడ్డి పరంగా చూసుకుంటే ఆయనకు చరిత్ర తెలియదు, చరిత్ర గురించి తెలియదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య గురించి తెలియదు, అతనికి దేని గురించి తెలియదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడితే నీ స్థాయి కదా అనుకుంటూ మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని లేకుంటే ప్రతిపక్షం వాళ్ళపైన మాట్లాడతారు. కానీ చక్కగా బయట పంపిస్తే ఒక ముక్కన ఇంగ్లీష్ రాదు, వాళ్ళ ఎక్కడ హిందీ కూడా రాదు, ఆయనకి చక్కగా తెలుగు మాట్లాడే చక్కగా రాదు. మళ్ళీ ఆయన వార్నింగ్ ఇస్తాడట, వార్నింగ్. అందుకని నేను చెప్తున్నా, ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు పవర్ఫుల్ అస్త్రం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు కథం తొక్కాలి, ఏకమవ్వాలి, గట్టిగా కొట్లాడాలి. ఈ తీరుగా చేస్తేనే ఈరోజు వాళ్ళకి బుద్ధి అనేది వస్తుంది. ఇంకా వాళ్ళు ఏమన్నారో తెలుసా మిత్రులారా, మీరు వినండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూల్చుడా, ప్రభుత్వమే మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు వరంగల్ భద్రకాళి గుడి వద్ద ఉన్న చెరబండ రాజునగర్ వాసుల ఇళ్ళు కూల్చొద్దు, ఇందిరమ్మ రాజ్యం అని పేదల ఇళ్ళు కూల్చుతున్నారు, పేద ప్రజల అండగా ఉంటాం, వారి హక్కులను కాపాడేందుకు పోరాడతాం అనుకుంటూ అక్కడ షాపులు కూడా కూల్చిర్రు, ఇండ్లను కూడా కూల్చిర్రట. అంటే ఇవన్నీ దోసుకునే కార్యక్రమాలు, భూములు కబ్జా చేసే కార్యక్రమాలు ఇవన్నీ.
కొత్తగా ఇప్పుడు సంపాదించుకోవడానికి ఏం లేవు కదా. రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి నిధులు రిలీజ్ చేస్తున్నాడు. ఏదైనా నిధులకి ఇట్లా రిలీజ్ చేస్తే అందులో నుంచి కొంత వెనకేసుకునే కార్యక్రమాలు వీళ్ళు చేసుకునేటోళ్ళు. అట్లా లేదు ఇట్లా లేదు కాబట్టి ఇక అంతో కొంత ఆడ షాపులు, చిరు వ్యాపారాలు కానీ, చిన్న చిన్న కుటుంబాలు కానీ, మధ్యతరగతి జీవితాలు కానీ, వాళ్ళ ఇండ్లు కూల్చుడు, వాళ్ళ షాపులు కూల్చుడు, కింద ఉన్న గజాల లెక్కలు కానీ, లేకుంటే ఆ గుంటల లెక్క కానీ ఉన్న భూముల్ని తమ పేరు మీదకు రాత్రి కబ్జాలు చేసేసి గత వాళ్ళ పేరు మీద రాసుకునే కార్యక్రమాల్లో వీళ్ళు దిగుతూ ఉన్నారు. మొత్తం బిజీ అయిపోయారు.